రాజకీయాల్లో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం సపోర్ట్ ఇచ్చింది. దీంతో 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకొని విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే విజయ్ ముందు వీసీకే పార్టీ అండ్ కాంగ్రెస్ కొన్ని కండిషన్లు పెట్టింది. ఇటు వీసీకే పార్టీ పెట్టే కండిషన్ ఏంటంటే ఒక మంత్రి పదవి ఇవ్వాలి. దీంతో పాటుగా విజయ్ గెలిచినటువంటి 2 స్థానాల్లో పెరంబూర్ అండ్ తిరుచిరపల్లి ఈస్ట్, ఈ తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి తమకు అవకాశం కల్పించాలి మళ్ళీ పోటీ చేయడానికి అని చెప్పి వీసీకే ఒక కండిషన్ పెట్టింది. ఇక అక్కడి నుంచి వీసీకే పార్టీ చీఫ్ తిరుమావలను కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఒకవేళ కనుక విజయ్ 2 నియోజకవర్గాల్లో తిరుచిరపల్లి నుంచి ఆయన విత్డ్రా చేసుకోవడానికి, తన సభ్యత్వాన్ని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ స్థానంలో మళ్ళీ టీవీకే పోటీ చేయకూడదు. అక్కడ డైరెక్ట్గా వీసీకే పార్టీ నుంచి తిరుమావలను మాత్రమే కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ సీటు మాకు ఇవ్వాలి అన్నట్టుగా వీసీకే ఓ కండిషన్ పెట్టింది. ఓ మంత్రి పదవి కూడా ఇవ్వాలని కండిషన్ పెట్టింది. అంటే వీసీకే డిమాండ్పై ఇప్పటివరకు అయితే విజయ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే పెరంబూర్ నుంచి కొనసాగాలి ఎమ్మెల్యేగా, తిరుచూరు నుంచి ఆయన విత్డ్రా చేసుకోవాలనే రకంగా మాత్రం విజయ్ సిద్ధపడ్డారు. అయితే విజయ్కి కాంగ్రెస్ కూడా ఒక కండిషన్ పెట్టింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవకూడదు, బీజేపీకి మీరు అవకాశం కల్పించకూడదు అనేటువంటి ఒక కండిషన్ పెట్టింది కాంగ్రెస్. ఇటు కాంగ్రెస్ పెట్టేటువంటి కండిషన్స్ కొంత ఇప్పుడు ఈ ఒక్క కండిషన్ వరకు మాత్రం యాక్సెప్టబుల్గా ఉన్నా, అటు వీసీకే కండిషన్ మాత్రం చూడాల్సి ఉంది. బికాస్ ఆల్రెడీ తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి సాయి గమ్కు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన అక్కడ కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో సగాయంకి అక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు, సగాయం అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు రకంగా చర్చ కూడా జరిగింది. సో మాజీ ఐఏఎస్ అధికారి ప్రజెంట్ టీవీకేలో కొనసాగుతున్నారు. అక్కడ మైనింగ్ అక్రమాలను వెలికి తీశారు. సో తిరుచిరపల్లి ఈస్ట్లో కొంత ఆయన కంటెస్ట్ చేయించి ప్రభుత్వంలో చాలా కీలకంగా తీసుకోవాలనేది విజయ్ ఆలోచన. కానీ అక్కడి నుంచి తిరుమావలను కంటెస్ట్ చేయాలని చెప్పి టీవీకేతో మద్దతిస్తున్న వ్యక్తి ఆ పార్టీగా చెప్పడంతో ఇప్పుడు కొంత విజయ్ ఏం చేస్తారో చూడాలి. బట్ పొత్తు అయితే కుదిరింది. ఆ పొత్తులో ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. కానీ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ కండిషన్స్ ఏంటి, ఇంకా మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఎటువంటి కండిషన్స్ పెట్టింది వీసీకే? సో వీసీకే కండిషన్స్కి విజయ్ క్లారిటీ ఏంటి? డెఫినెట్ గా కొంత కండిషన్స్ ఉంటాయని ముందుగానే ఊహించింది వ్యవహారం. ఎందుకంటే చాలా కీలకమైన పరిణామాల్లో ఈరోజు విజయ్ ముఖ్యమంత్రిగా బదిలీ బాధ్యతలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బేసిక్ గా దీంట్లో ముందుగా విజయ్ అనుకున్నట్టుగా ఒక విజయ్ అయితే జరిగింది. 3 కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు, తర్వాత సిపిఐ, సిపిఎం, వీసీకేకు వీళ్ళ ముగ్గురికి కూడా 3 మంత్రి పదవులు ఇవ్వాలనేది విజయ్ అనుకున్న మనసులో మాట, అది విజయ్ అనుకున్న ఒక తీర్మానం. అయితే సడన్ గా వామపక్షాలు మాకు పదవులు అవసరం లేదు, మేము కేవలం మతశక్త ఉన్న పార్టీలు ఏవైతే ఉంటాయో బీజేపీ మీరు కలవకూడదు అనే ఒక చిన్న యాంగిల్ తోనే మేము మీకు పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే చివరికి కూడా ఇంకా వామపక్షాలను ఒప్పించే ప్రయత్నం టీవీకే నేతలు చేస్తున్నారు. కనీసం మాకు రామనాథానికి, అంటే అక్కడ సీనియర్ గా ఉన్నారు రామనాథం కొంత యాక్టివ్ గా పనిచేస్తుంటారు. ఆ యాంగిల్లో రామనాథాన్ని మంత్రివర్గంలో తీసుకుంటే కూడా బాగుంటుంది అనేది విజయ్ ఆలోచిస్తున్నారు. విజయ్ కొంత కీలకంగానే ఈ సమాచారం, ఎందుకంటే రామనాథం కొంత సీనియర్, అందులో రామనాథానికి ఒక మంచి పేరు ఉంది వామపక్షాల నేతగా కూడా. ఆయన కూడా తీసుకుంటే క్యాబినెట్ కూర్పు బాగుంటుంది అనేది విజయ్ ఆలోచిస్తున్నారు. కానీ వామపక్షాలు మాత్రం మాకు మంత్రి పదవులు అవసరం లేదు, బీజేపీని ఎంటర్ కాకూడదు అనేది. రెండవది, ఇక కాంగ్రెస్ లో 2 మంత్రి పదవులకి వాళ్ళు ఓకే, బట్ కాకపోతే వాళ్ళు కూడా ఒక గట్టి ఇది వేస్తున్నారు. సేమ్ బీజేపీ లాంటి కండిషన్ నే వాళ్ళు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కండిషన్ లో బీజేపీని మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనేది ఒకటి. ఇక చివరికి వీసీకే నేత, వీసీకే చీఫ్ కి ఒక మంత్రి పదవులు ఇద్దామని అనుకున్నప్పుడు కూడా కానీ తిరుమావలన్ ఒక డిమాండ్ పెట్టారు. ఏదైతే తిరుచి నుంచి పోటీ చేసి 2వ స్థానంలో గెలిచాడో విజయ్ అక్కడ రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం నుంచి తిరుమావలన్ పోటీ చేస్తారు. అక్కడ టీవీకే మొత్తం కూడా సపోర్ట్ చేయాలి అతనికి, అక్కడ మిగతా ఎవరు పోటీ చేయకూడదు. సేమ్ టైం తిరుమావలన్ ఆడ పోటీ చేసినప్పుడు టీవీకే చీఫ్ అక్కడ మద్దతు తెలపాలి అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్స్. అయితే ఈ డిమాండ్ లో
అన్ని వర్కౌట్ అవుతాయి. కానీ ఒక్క తిరుచూరుకు సంబంధించిన దీని వ్యవహారంలోనే కొంత తిరుమల ప్లేస్ లో ఒక ఐఏఎస్ అధికారికి ఇవ్వాలని ముందుగా అనుకున్నట్టుగా విజయ్ భావిస్తున్నారు. అక్కడ రాజీనామా చేస్తే అతను ఈ మైనింగ్ వీటన్నిటి మీద కూడా చాలా గట్టిగా పోరాటం చేశాడు. ఒక మంచి ప్రజల్లో ఒక మంచి నేతగా ఆయన పేరు గుర్తుంది. కానీ అటువంటి సందర్భంలో ఆయనకి ఎలా ఆల్టర్నేటివ్ చేయాలి అనే ఒక చర్చ జరుగుతుంది. సో మరి దాన్ని అతన్ని ఏ పోస్ట్ లో అతను భుజగించే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. కానీ అతను ఎమ్మెల్యే కూడా పోటీ చేయలేదు. బట్ సీట్ ఈసారి అతని చేత ఇచ్చి గెలిపించాలి. అక్కడ గెలిపిస్తే ఆ ప్రాంతం నుంచి కూడా అతనికి ఒక మంత్రి పదవిగా తీసుకుంటే కేబినెట్ లో ఒక కూర్పు అనేది ఉంటుంది. బేసిక్ గా ఇక్కడ ఉన్న ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చాలా మంది కొత్త వాళ్ళు కావడం విజయ్ కి కొంత తలనొప్పిగా మారింది. చాలా మంది కూడా అనామకులుగా మధ్యతరగతి కుటుంబీకులుగా చాలా మందికి కనీసం చదువు రాని వాళ్ళుగా కూడా కొంతమంది ఉన్నారనేది తెలుగు. కొంతమంది ఆటో డ్రైవర్లు, కొంతమంది మధ్యతరగతి మహిళలు, కొంతమంది టీచర్లు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పెట్టారు. అయితే ఒక మంచి నిర్ణయానికి అయితే తీసుకున్నారు. కానీ మంత్రి పదవి తీసుకునేటప్పుడు అక్కడ కొంత క్యాపబిలిటీ ఉండాలి. మంత్రిని నడపాలి, ఆ మంత్రివర్గాన్ని నడిపించాలంటే కొంత క్యాపబిలిటీ ఉన్న లీడర్స్ ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అక్కడే కొంత ప్రాబ్లం వస్తుంది. కానీ మొత్తం మీద విజయ్ మాత్రం కాంగ్రెస్ కి 2 మంత్రి పదవులు సిపిఎం కి ఇవ్వాలనుకున్నారు, వీసీకి కూడా ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చిన వామపక్షాలకి ఓపెన్ గా చెప్పేసి మాకు మంత్రి పదవులు వద్దు, మేము మీకు మద్దతు ఇవ్వడానికి మేము పూర్తిగా సంపూర్ణ సహకారం అందిస్తాం, కానీ మీరు బీజేపీ లాంటి మతశక్తుల్లో ప్రోత్సహించే పార్టీలను మాత్రం మీరు ఎంకరేజ్ చేయకూడదు అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ముందు మంత్రివర్గంలో, అందుకే నేను ఇందాక కూడా చెప్తున్నాను, రేపు విజయ్ చాలా క్లియర్ గా ఆయన ఒక్కడే మంత్రివర్గం చేస్తారని సమాచారం ఉంది అనిపిస్తుంది. లేకపోతే ఈ మంత్రివర్గం కూర్పు ఇంకా సెట్ కాలేదు. కాబట్టి తర్వాత మరో ఒక 2 రోజులు సమయం తీసుకుని తర్వాత కావాలంటే మంత్రివర్గ కూర్పుని ఏర్పాటు చేయొచ్చు అనే చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు గవర్నర్ కి ఇంకా 6:30కి 6 గంటలైనా కూడా గవర్నర్ 6 గంటలకు కలుస్తానని అనుకున్నారు. బహుశా ఈ రోజు మరి సమయం ఇస్తారా, లేదు రేపు ఏమైనా కలవబోతున్నారా అనేది కూడా చర్చ ఉంది. మరి రేపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా, అంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది కూడా రేపా లేకపోతే 12వ తారీఖు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ని చాలా త్వరగా క్లోజ్ చేయాలి అనేది విజయ్ కోరుకుంటున్నారు. టీవీకే సాధ్యమైనంత త్వరగా ఈ మంత్రివర్గ విస్తరణ లేదు ముఖ్యమంత్రి తిరుమావాలనే ముఖ్యం అక్కడ మంత్రి కావాలనుకుంటున్నారు. అంటే ఆ లక్ష్యంతోనే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఆ ఉద్దేశమేనా తిరుమావాలనే మంత్రిగా లక్ష్యమా? ఇలా ఖచ్చితంగా అతను మంత్రిగా కావాలనేది తిరుమావాలని కోరిక. అందుకే టీవీకి ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా వాళ్ళకి వేరే ఆలోచనలు. వీసీకే నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేల కంటే కూడా తిరుమావళవన్ వెరీ స్ట్రాంగ్ లీడర్. రైతును చాలా కాలంగా అక్కడ చాలా ప్రాంతీయ వ్యవహారంలో కావచ్చు, సామాజిక వర్గంగా కావచ్చు, లేకపోతే కొన్ని వ్యవహారాల్లో చాలా గట్టిగా పోరాటం చేసిన నేతగా కూడా అతనికి ఒక బ్రాండ్ ఉంది. కాబట్టి అతన్ని గెలిపించి అతన్ని మంత్రి పదవిగా చేస్తే కూడా అతనికి కొంత స్ట్రాటజీ ఉంటుంది, కొంత వ్యవహారాలు నడపగలడు అనేది కొంత ఆలోచన. మరి ఆ వ్యవహారంలోనే ఎంతవరకు ముందుకు వెళ్తారో అనేది. కాకపోతే మొదటి నుంచి కూడా డిఎంకేతోనే తిరుమావళవన్ చాలా గట్టిగా ఉండేవాడు. ఆయన డిఎంకే పార్టీకి స్టాలిన్తో ఉన్నప్పుడు కావచ్చు, కరుణానిధి ఉన్నప్పుడు కావచ్చు, తిరుమావళవన్ ఒక దండుగా ఆయన ఆ పార్టీతో వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. ఆయన చాలా కాలంగా ఆయనతో చాలా మంచి సంబంధాలు, డిఎంకేతో మంచి సంబంధాలు ఉన్న నేత. కాబట్టి ఒక ఆలోచన ఈ రోజు ఇప్పుడు వీసీకేలో గెలిచిన 2 ఎమ్మెల్యేల కంటే కూడా ఇతను సీనియర్, ఆ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ పార్టీని అక్కడ గెలిచి తిరుచి నుంచి అతను ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ తిరిగి అతను మంత్రి పదవిగా ఇచ్చే అవకాశం, ఎలాగూ ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తారు కాబట్టి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కాబట్టి సో ఆ విషయంలో ఎక్కడ ఆలోచించాల్సిన వీసీకే ఆ పార్టీకి ఎలాగో ఒక మంత్రి పదవి ఇవ్వాలని టీవీకే నిర్ణయించింది. టీవీకే అధినేత అనుకున్నారు. కాబట్టి అదేదో తిరుమావళవన్కే ఇస్తే సరిపోద్ది కదా అనేది వాళ్ళు అడుగుతున్నారు. బహుశా అది కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఖచ్చితంగా కొంత వ్యవహారంలో ఇతనికి ఆ వ్యవహారం వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలనే వ్యవహారంలో కూడా
వీసీకే అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా మంత్రులు కూర్పులు ఈ రాత్రికి ఫైనల్ అవుతాయి అని అనుకుంటున్నారు. బట్ రేపు ఇదే వ్యవహారాన్ని నడిపిస్తారా, లేదు కేవలం ఆయనతో పాటు ఒక 5 మంది కలిసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కూడా చూడాలి. ఇంకోసారి మంత్రుల వరకు మరోసారి పెట్టుకునే ప్రయత్నం కూడా జరగబోతుంది. అయితే ముందు ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ఉంది. ఇప్పుడు వరకు 6:30 అయినా ఇప్పుడు వరకు ఆయన గవర్నర్ ఆయన దగ్గర నుంచి పిలుపు రాలా. గవర్నర్ ని కలవడానికి ఇంకా ఆయన సమయం ఇవ్వలే. మరి ఏ సమయంలో ఇస్తారు, ఇచ్చినప్పుడు ఈయన ఏ టైంలో వెళ్తారు, పైనుంచి అతనుకున్న డైరెక్షన్స్ ఏంటి గవర్నర్ కి. ఇప్పటికే ఉదయం నుంచి గవర్నర్ ఇంటి ముందు చాలా మంది నిరసనలు చేసిన పరిస్థితి, ఆందోళనలు చేశారు. ఇవన్నీ కొంత ఇబ్బందిగా మారింది. కాకపోతే తప్పదు, ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గవర్నర్ పిలవాల్సిందే. విజయ్ కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని తీరాల్సిన వ్యవస్థ అయితే ఏర్పడింది. కాకపోతే ఈ రోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అనే ఒక అంశం మాత్రమే కొంత ఇంకా క్లారిటీ రాలేదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా టీవీకే, వీసీకే అండ్ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాజ్ లైక్ కృష్ణమోహన్ చెప్పినట్టుగా డీటెయిల్డ్ అనాలిసిస్లో భాగంగా వీసీకే పార్టీ అధినేత తిరుమావలన్ ఆయన మంత్రి కావాలనుకునే ఉద్దేశంలో ఉన్నారు. గతంలో డిఎంకేకి చాలా అత్యంత దగ్గరగా ఉన్నాడు, వెన్నుదన్నుగా ఉన్నాడు. డిఎంకేతో పాటుగా చాలా రోజుల పాటుగా ట్రావెల్ చేశారు వీసీకే పార్టీ పెట్టినప్పటికీ. సో మొన్న కూడా పొత్తుంది. ఆ తర్వాత ఇప్పుడు టీవీకే పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకున్నప్పుడు డెఫినెట్గా సపోర్ట్ అవసరం కాబట్టి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎన్డీఏ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎన్డీఏ రాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు వీసీకే పార్టీ ఒక మంత్రి పదవితో పాటుగా తిరుచుర్పల్లి ఈస్ట్ నియోజకవర్గం నుంచి మాకు అవకాశం వాళ్ళు పోటీ చేయడానికన్నా కూడా ఒక కండిషన్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 2 మంత్రి పదవుల్లో 3 మంత్రి పదవులు చూడాలి. బట్ ఒకే ఒక కండిషన్ కీలకమైన, బీజేపీతో కలవకూడదు, బీజేపీ ట్రాప్లో పడకూడదని. ఇక సిపిఐ సిపిఎంలు మాత్రం మాకు మంత్రి పదవి వద్దు, ఏమొద్దు, మేము వితౌట్ అన్కండిషనల్గా మీకు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి కమ్యూనిస్టులు చెప్పారు. మరి రేపు విజయ్ ఒక్కరు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మంత్రివర్గ కూర్పుని డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. సో రేపు విజయ్ మాత్రం అట్టహాసంగా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతోంది. మరి రోజు సాయంకాలం టైం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. గవర్నర్ భేటీ అయిన తర్వాత ఏం జరిగిద్దో చూడాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU